హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఏమి అనేసి అంటే 6వ తారీఖు 6th పుట్టిండే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్తాను. వాళ్ళ స్వభావము, వాళ్ళ నడవడిక, వాళ్ళకి లక్కీ నంబర్స్, కలర్స్ ఎట్లా ఉంటుంది చెప్తాను. యావ్యావది అని చెప్పేసి ఫ్రెండ్స్, పక్క 6వ తారీఖు పుట్టిండే వాళ్ళు శుక్రుని సంఖ్య 6 వచ్చి శుక్రుని సంఖ్య ఫ్రెండ్స్ వచ్చేసిందే. శుక్రుని సంఖ్య అయినదాన్ని ఇంకా వీళ్ళకి సౌందర్యం అంటే శుక్రుడు అంటే లగ్జరీ, క్లీన్గా ఉండాలా, సౌందర్యంగా ఉండాలా, అష్టైశ్వర్యాలు అన్నీ ఉండాలా శుక్రునికి వచ్చేసిందే. దానికన్నా శుక్రుడు బాగుండే వాళ్ళకి వచ్చి జాతకంలో వచ్చి అన్ని సంపద అంతా బాగుంటుంది. అట్లా ఒక స్వభావం ఉంటుంది వీళ్ళకి వచ్చి 6వ తారీఖు పుట్టిన వాళ్ళకి పక్క సౌందర్యవంతులు. అనక ఎదుటి వాళ్ళని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే లేదా వాళ్ళని చూస్తే అంత సౌందర్యంగా ఉంటారు. వాళ్ళు చూస్తే ఎదుటి వాళ్ళు ఆకర్షణ అవుతారు. వచ్చేసింది జాస్తి శుక్రుడు బాగున్నాడు అంటే శుక్రుని దీంట్లో పుట్టిండే వాళ్ళకి అట్లా ఉంటుంది. 6వ తారీఖు పుట్టిండే వాళ్ళకి ఆ మాదిరి స్వభావం ఉంటుంది, ఆ మాదిరి ఫేస్ వాల్యూ కూడా ఉంటుంది. అనక వీళ్ళకి గోల్డ్, జ్యువెలరీ, సంపత్తు, అష్టైశ్వర్యాలు, ఆస్తి, అంతస్తు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. హాయిగా లగ్జరీగా ఉండాలి వీళ్ళకి, ఆ మాదిరి స్వభావము వీళ్ళకి చాలా ఇష్టం గోల్డ్ అంతా అంటే. అనక వీళ్ళ స్నేహం చేస్తే కూడా చాలా మంచిది. వీళ్ళ స్నేహం కూడా వీళ్ళకి మోసం అనేది తెలిసేలేదు. స్నేహం చేస్తే కూడా చాలా మంచిగా ఉంటారు వీళ్ళు వచ్చేసిందే. అనక వీళ్ళు చాలా అదృష్టవంతులు. శుక్రుడు బాగున్నాడు అంటేనే అదృష్టవంతులు. అష్టైశ్వర్యాలంతా వీళ్ళకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ మాదిరి 6వ తారీఖు పుట్టిన వాళ్ళకి చాలా బాగుంటుంది వచ్చేసిందే. వీళ్ళ జాతకంలో వేరే గ్రహాలు కూడా చాలా బాగుంటే వీళ్ళ 6వ తారీఖు 6th గ్రహం శుక్రుడు వచ్చేసి మంచి కేంద్ర స్థానంలో కానీ మంచి స్థానాల్లో ఉంది అంటే భాగ్యస్థానంలో లేక లాభస్థానంలో ఉంది అంటే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. వీళ్ళు ఏమైనా దుస్థానంలో ఉండేటప్పుడు కొంచెం 6వ తారీఖు పుట్టింటే కూడా వాళ్ళ లైఫ్ కొంచెం ఇట్లా ఉంటుంది. దానికి 6వ తారీఖు పుట్టిండే వాళ్ళకి అందరికీ ఇట్లా లేదే అని యోచన చేయొద్దంట. బట్ పుట్టిండే జాతకం వచ్చి 6వ తారీఖు శుక్రుడు ఏడ ఉండడం కూడా దీనిపైన ఉంటుంది. బట్ వీళ్ళ స్వభావము నడవడికి ఇట్లా ఉంటుంది 6వ తారీఖు పుట్టిండే వాళ్ళు. అదే మాదిరి 15వ తారీఖు పుట్టిండే 15వ తారీఖు పుట్టిన వాళ్ళు కూడా 6వ తారీఖు లెక్క వస్తుంది. ఎలా అంటే 1+5 వచ్చేసింది 6 అవుతుంది. అది కూడా 6వ తారీఖు వస్తుంది. బట్ వీళ్ళ స్వభావం కొంచెం సపరేట్గా ఉంటుంది. ఎలా అంటే 1 వచ్చి రవి అధిపతి, సూర్యుడు అధిపతి 1వ నెంబర్కి. 5వ నెంబర్కి వచ్చి బుధుడు అధిపతి. దాన్ని ఇంకా రవి వచ్చి ఫుల్ తేజస్సు, గంభీరంగా ఫుల్ దీనిగా ఉంటుంది చేసిన వాళ్ళ స్వభావము, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా అట్లే ఉంటుంది. ఆయనకు 5 వచ్చి బుద్ధుడు, జ్ఞానవంతుడు, వ్యవహారాలంతా చాలా బుద్ధివంతుడు, ఆ మాదిరి ఒక స్వభావం వీళ్ళకి ఉంటుంది. అనక వీళ్ళిద్దరూ చేరితే చాలా జ్ఞానవంతులు, చాలా బుద్ధివంతులు. వీళ్ళు 15వ తారీఖు పుట్టిన వాళ్ళకి అతి చాలా తెలివి బాగుంటుంది అన్ని విషయాల్లోనూ. ఆరోగ్యం, సూర్యుడు మంచి స్థానాల్లో ఉండినాడు అనేసి అంటే ఆరోగ్యం వీళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది. అనక వీళ్ళు బుద్ధివంతిగానే బండవాళ్ళ. ఎలా అంటే సూర్యుడు బుధుడు వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్, విరోధం ఉండేది వాళ్ళిద్దరికిను. చాలా సూర్యునికి బుధుడు అంటే చాలా ఇష్టం వచ్చేసి దాన్ని ఇంకా వీళ్ళు బుద్ధివంతిగానే వీళ్ళు తెలివినే వీళ్ళకి చాలా బండవాళ్ళం. దాంట్లోనే వీళ్ళు బాగా లైఫ్ స్పెండ్ చేస్తారు అన్నిట్లోనూ. అనక ఆడబిడ్డలు అయితే చాలా బాగుంటారు, సౌందర్యంగా ఉంటారు. వీళ్ళు వచ్చేసి 15వ తారీఖు ఆడబిడ్డలు పుట్టినారంటే చాలా సౌందర్యంగా ఉంటారు. అనగా మగబిడ్డలు అయితే కొంచెం ఆడవాళ్ళు మోహానికి లగ్జరీ లైఫ్ కదా. శుక్రుడు 1, 5, 6 అవుతుంది. శుక్రుడు లైఫ్ కదా, ఆ లగ్జరీ లైఫ్ పోయి కొంచెం దుడ్లంగా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం అది చూసుకోనాలా. మగవాళ్ళు అయితే కొంచెం బుద్ధిగా ఇసేసుకోనాలా. అనక వీళ్ళు విపరీతమైన బుద్ధి జాస్తి ఉంటుంది ఫ్రెండ్స్. బుద్ధుడు ఉండేదానికి చాలా బుద్ధి ఉంటుంది. కొంచెం చంచల స్వభావం కూడా ఉంటుంది. ఒక తడు ఉన్నప్పుడు ఇంకో తడు ఉండేది. అలా అంటే శుక్రుడు దాంట్లో చేరుకునేదాన్ని ఇంకా కొంచెం చంచల స్వభావం కూడా ఉంటుందంట వీళ్ళకి. అది కొంచెం ఒక స్థిరంగా యాదవ యోచన చేసి డిసిషన్ తీసుకోవాలంటే కొంచెం కరెక్ట్గా చూసి తీసుకోవాలా. ఈ మాదిరి ఒక స్వభావం 15వ తారీఖు పుట్టిండే వాళ్ళకి. 24వ తారీఖు పుట్టిండే వాళ్ళు కూడా 6 వస్తుంది. 2, 4, 6 వీళ్ళు ఎట్లా ఉంటుంది వీళ్ళ స్వభావం చూద్దాము. వీళ్ళకి 2వ తారీఖు వచ్చి 2 వచ్చి చంద్రుడు అధిపతి, 4 వచ్చి రాహు అధిపతి. వీళ్ళకి చంద్రుడు ఉండేదానికి చంచల స్వభావం. చంద్రుడు చాలా చంచల స్వభావం కదా ఫ్రెండ్స్ వచ్చేసింది. చంద్రుడికి ఒక టైం బుద్ధి ఇంకో కొంచెం ఉండేలేదు, చాలా చంచల స్వభావం వచ్చేసింది. దాన్ని ఇంకా వీళ్ళు కొంచెము స్థిరంగా యోచన చేసి తెలుసుకోనాలా. అనగా నాజోకు 3 గ్రహాలు స్త్రీ గ్రహాలే. చంద్రుడు ప్లస్ రాహు ప్లస్ 2 చేస్తే శుక్రుడు అవుతుంది కదా 6. అన్ని స్త్రీ గ్రహాలు అయిందనగా చాలా నీట్నెస్, క్లీను, నీట్నెస్ క్లీన్ 2 ఒకటే. క్లీను తిరిగా వచ్చేసింది. సుస్తు చాలా బాగా శిస్తుగా ఉండేది. అనక చాలా మాదిరి నీట్ అంటే కొందరు 2 ఆడవాళ్ళు ఉంటారు చూడండి, అంత ఇదిగా ఉంటుంది. ఆ మాదిరి ఒక స్వభావం ఉంటుంది వీళ్ళకి వచ్చేసింది జాస్తి. అనక చాలా బుద్ధివంతులు లేడీస్. వీళ్ళు ఆడబిడ్డలు అయితే చాలా బుద్ధివంతులుగా ఉంటారు. తెలుగులకి జాస్తి ఉంటుంది వీళ్ళకి.
మృదు స్వభావము. వీళ్ళు అంత స్ట్రాంగ్గా మాట్లాడేది, అది ర్యాష్గా మాట్లాడేది అదంతా వీళ్ళకి వచ్చేలేదు. చాలా మృదు స్వభావం ఉంటుంది. అందరి దగ్గర చాలా బాగుంటారు. అందరి దగ్గర కూడా విరోధంగా ఉండేలే, మంచిగా అందరిలో కలిసిపోతారు, అందరి దగ్గర బాగుంటారు. అనక ఇతరులు ఇష్టపడే రీతి నడుచుకుంటారు. వీళ్ళు చాలా జనాలంతా కూడా ఎవరైనా అయిపోయి వాళ్ళు వస్తుంటారు, మాట్లాడాలి వాళ్ళ దగ్గర కొంచెం చూపు అనే మాదిరి నడుచుకుంటారు. వీళ్ళు వచ్చేసిందే సామాన్యంగా వీళ్ళు వ్యవహారం చేసేటప్పుడు చికేసుకొని ఇస్తారు. ఎలా అంటే స్ట్రాంగ్గా మాట్లాడలేరు కదా, అన్నిటికీ ఒప్పుకొనేసి యాదన్నా చికేసుకునే స్వభావం వీళ్ళకి ఉంటుంది. అది కొంచెం తెలుసుకోవాలా. యాదన్నా మనకు అయ్యలేదు అనేటప్పుడు ధారాళంగా అయ్యేది ఎట్లా అయ్యేది అని చెప్పేదో, లేకపోతే నాకు వద్దు అని చెప్పేదో ఏమో చేసి నేర్చుకోవాలా. అట్లా చిక్కేసుకునే మృదు స్వభావం కొట్టి చిక్కేసుకునే ఛాన్సెస్ జాస్తి ఉంటుంది. ఇంత మాత్రం వీళ్ళు స్టూడెంట్స్ వచ్చేసిందే. వీళ్ళకి అరలో వచ్చి జర్కాన్ అనేసి ఒక స్టోన్ వస్తుంది, అదేసుకోవచ్చు. రాయి స్టోన్ వచ్చి ఏమైనా వీళ్ళు గ్రహము దుస్థానంలో ఉండి టైం సరిలేదు అనేటప్పుడు శుక్రుడికి అనుబ్యాడ్లు వచ్చేసింది. ఎవరికాలు ఉంటామో అనుబ్యాడ్లు ఇది ధాన్యం వీళ్ళు దీనికి వచ్చేసి ఆ ధాన్యాన్ని ఇది చేయాలి, దానం చేయాలి. ఎవరికైనా పేదోళ్ళు కానీ లేదా దేవస్థానం కానీ ఎవరికైనా కానీ దానం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంత మాత్రం వీళ్ళకి 1వ తారీఖు 6వ తారీఖు పుట్టిన వాళ్ళకి 1, 5, 6వ తారీఖు పుట్టిన వాళ్ళకి 2, 4, 6వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఈ మాదిరి స్వభావం ఉంటుంది. అనగా వీళ్ళ కలర్స్ను లక్కీ నెంబర్స్ యావది చెప్తాను చూడండి. 6/1 6వ తారీఖు బర్త్ నెంబరు, డెస్టినీ నెంబరు. నేను అన్ని వీడియోలో చెప్తానే ఉంటాను. డెస్టినీ నెంబర్ అంటే టోటల్ డేట్ ఆఫ్ బర్త్ టోటల్ వేస్తే వచ్చేదే నెంబరు, లాస్ట్లో వచ్చే నెంబరే డెస్టినీ నెంబరు. అది భాగ్య సంఖ్య అంటాము, అది డెస్టినీ నెంబరు. ఆ మాదిరి 6వ తారీఖు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టోటల్గా వేస్తే 1 వస్తే అది వాళ్ళకి ఎట్లుంటుంది అంటే అది విరుద్ధము. 6కి 1కి అయ్యేలే, శుక్రునికి సూర్యునికి అయ్యేలే వచ్చేసిందే విరోధము. దాన్ని ఇంకా వాళ్ళ లైఫ్ కూడా కొంచెం విరుద్ధంగానే ఉంటుంది ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి. వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి 4, 5, 7, 9. 4, 5, 7, 9 వీళ్ళకి లక్కీ నెంబర్స్. వీళ్ళకి కలర్స్ వచ్చి రెడ్, గ్రీను, బ్రౌన్ కలర్ లక్కీ కలర్స్. ఇలా దాన్ని యూస్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ లక్కీ నెంబర్స్ని ఏటీఎం పిన్కి యూస్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఏటీఎం మొబైల్ నెంబర్స్కి, పిన్కి లేదా గాడి నెంబర్స్కి అటు యూస్ చేయండి. ఏటీఎం నెంబర్స్ యూస్ చేసుకొని చూడండి, చాలా మంచిది అవుతుంది, చాలా బాగుంటుంది. అనక 6వ తారీఖు బర్త్ నెంబరు, 2వ తారీఖు డెస్టినీ నెంబర్ ఉండే వాళ్ళకి సూపర్. వీళ్ళిద్దరికి శుక్రునికి చంద్రునికి యావగ్రహము విరోధం ఉండేలేదు, కలి కదా యావగ్రహము విరోధం ఉండేలేదు. దాన్ని ఇంకా వీళ్ళకి వచ్చేసిందే సూపర్, చాలా బాగుంటుంది. వీళ్ళ లైఫ్ చాలా ఇదిగా ఉంటుంది. అనక వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి 2, 5, 6, 7 ఫ్రెండ్స్. వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చేసి 2, 5, 6, 7. వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి వైటు, గ్రీను, బ్లూ. వీళ్ళకి లక్కీ కలర్స్. దీన్ని యూస్ చేస్తే ఈ బట్టలు చాలా యూస్ చేసుకుంటే వాళ్ళకి చాలా మంచిది. అనక 6వ తారీఖు బర్త్ నెంబరు, 3వ తారీఖు డెస్టినీ నెంబర్ ఉండే వాళ్ళకి విరుద్ధము. 6కి 3కి కూడా సెట్ అయ్యలేదు. 6 వచ్చి శుక్రుడు వచ్చి రాక్షసులకి అధిపతి గురువు వచ్చేసిందే. 3 వచ్చేసిందే బృహస్పతి గురువు. 3 వచ్చేసి దేవతలకి గురువు ఫ్రెండ్స్. దానికి వీళ్ళిద్దరికీ అయ్యలేదు. సో దాని లైఫ్ వీళ్ళకి కొంచెం విరుద్ధంగానే ఉంటుంది. లైఫ్ కట్ అయ్యి వస్తూ ఉంటుంది, అన్నిట్లను పడి లేసి రావాలా. వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి 2, 4, 8, 9, 2, 4, 8, 9. వీళ్ళ లక్కీ కలర్స్ వచ్చి రెడ్, వైటు, బ్లూ. వీళ్ళకి అనక 6, 4 6వ తారీఖు బర్త్ నెంబరు, 4వ తారీఖు డెస్టినీ నెంబర్ ఉండే వాళ్ళకి 6, 4 విరోధం లేదు, సూపర్. వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి 4, 6, 7, 9, 4, 6, 7, 9. వీళ్ళకి వచ్చేసిందే ఆరెంజ్ కలరు, రెడ్ కలరు లక్కీ కలర్సు. అనక 6, 5 బర్త్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ వచ్చి 5 ఉండే వాళ్ళకి అత్యంత శుభకరం, అంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి కూడా లైఫ్ చాలా బాగుంటుంది, విరోధం ఏమీ లేదు. వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి 2, 5, 6, 8, 9, 2, 5, 6, 8, 9. వీళ్ళ కలర్స్ వచ్చి వైటు, గ్రీను, బ్లూ, రెడ్. అనగా ఫ్రెండ్స్ 6 ఉండే వాళ్ళకి అతి శుభకరం. ఇది కూడా అంటే 2 ఒకటే కదా, శుక్రుడే చేసిందే. బర్త్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ 6 ఉండే వాళ్ళకి అతి శుభకరం, చాలా బాగుంటుంది. వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి 2, 4, 5, 7, 8, 9. వీళ్ళకి వచ్చి లక్కీ కలర్స్ వచ్చి వైటు, గ్రీను, బ్లూ. అనక 6 బర్త్ నెంబరు, 7 డెస్టినీ నెంబర్ ఉండే వాళ్ళకి ఉత్తమ. ఇది కూడా అంతే, విరోధం ఏమీ లేదు, ఉత్తమ. ఇది కూడా బాగుంది, చాలా మంచిదే, లైఫ్ వచ్చేసిందే. వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి 2, 4, 6, 7.
లక్కీ కలర్స్ వైటు బ్లూ లక్కీ లక్కీ నెంబర్స్, ఇది లక్కీ కలర్స్. అనక 6, 8 ఉండే వాళ్ళకి 6వ తారీఖు బర్త్ నెంబరు, 8వ తారీఖు డెస్టినీ నెంబర్ ఉండే వాళ్ళకి శుభకర. ఇది కూడా పర్వాలేదు, విరుద్ధం ఏమీ లేదు, బాగుంటుంది వీళ్ళ లైఫ్ కూడాను. వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చేసి 5, 6, 9 ఫ్రెండ్స్. 5, 6, 9 ఉంటుంది వీళ్ళకి. 5, 6, 9 వీళ్ళకి రెడ్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలరు మంచి కలర్స్ లక్కీ కలర్స్. అనక 6, 9 ఉండే వాళ్ళకి వీళ్ళు కూడా అంతే, విరోధం ఏమీ లేదు, మంచిదే. ఇది కూడాను అత్యంత శుభకర, చాలా బాగుంటుంది వీళ్ళ లైఫ్ కూడాను, విరోధం ఏమీ లేదు. వీళ్ళకి వచ్చేసి లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ వచ్చేసి 4, 5, 6, 9 లక్కీ నెంబర్స్. వీళ్ళకి కలర్స్ వచ్చి రెడ్, గ్రీను, బ్లూ వీళ్ళకి లక్కీ కలర్స్ ఫ్రెండ్స్. ఈ మాదిరి ఉంటుంది. ఇది కరెక్ట్గా ఉందా లేదా అని కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. కమెంట్స్ పెడితే నాకు కూడా వీడియోస్ చేసే చాలా ఇష్టంగా ఉంటుంది. నాలెడ్జ్ అంతా కొంచెం వీడియోస్లో పెడతా ఉంటాను. అసలు వచ్చేసిందే అలాగా తాంత్రిక వస్తువులు ఏదైనా కావాలంటే గౌలు కానీ, గోమితి చిత్రాలు కానీ, కొంచెం ఇది ఏమైనా కావాలంటే ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంది అనేసి కమెంట్స్లో అడగండి, అడ్రస్ పెట్టండి. నేను దానికి ఏమైనా సజెషన్ చెప్తాను. నా చేతిలో అయింది ఫ్రీగానే పంపిస్తాను, కొరియర్లో వచ్చేసిందే. రుద్రాక్షలు చాలా మంచిది, అది న్యాచురల్గా ఇచ్చిండే దేవుడు మనకి. అవన్నీ కూడా అంతే. రుద్రాక్షి 5 ముఖ్య రుద్రాక్షి జాస్తి జనాలకు పంపిస్తాను. అది వచ్చేసి అది కూడా అంతే, గొంతులో వేసుకుంటే చాలా మంచిది. దాన్ని పెట్టుకొని సంకల్పం ఎట్లా చేయాలని చెప్తాను. ఈ మాదిరి ఉంటుంది. ఇది కరెక్టా లేదా నేను చెప్పిండేది అని చెప్పి కమెంట్స్లో పెట్టండి. నాకు కూడా వీడియోస్ పెట్టే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.